ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. మన దేశంలో రిచ్ అనగానే అంబానీ, అదానీ, టాటా, బిర్లా పేర్లు గుర్తుకొస్తాయి. వీళ్ళు పెద్ద వ్యాపార దిగ్గజాలు. లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడుపుతుంటారు. వీరి బ్యాంక్ ఖాతాల్లో కూడా డబ్బు ఎక్కువగానే ఉంటుంది. కానీ ఓ 20 ఏళ్ల కుర్రోడి బ్యాంక్ అకౌంట్లో అంబానీల కంటే ఎక్కువ డబ్బు ఉండడంతో రాత్రికి రాత్రే అతని పేరు వార్తల్లో నిలిచిపోయింది. నోయిడాలో 20 ఏళ్ల దీపక్ తల్లి గాయత్రీదేవి ఇటీవలే మరణించింది. ఆమెకున్న కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్లో ఏకంగా 1,13,000 కోట్ల డబ్బు ఉందని తెలిసి ఆమె కొడుకు దీపక్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. తాను చూస్తోంది నిజమేనా లేక కళ అనుకున్నాడు. బ్యాంక్ పాస్బుక్ లో చూపించిన 37 అంకెల బ్యాలెన్స్ లెక్కించడం కూడా రాలేదు తనకు. దీంతో తన మిత్రులకు విషయం చెప్పాడు. వెంటనే బ్యాంకు వారికి చెప్పడంతో వాళ్ళు ఆ ఖాతాను ఫ్రీజ్ చేశారు. అంత పెద్ద మొత్తంలో డబ్బులు డిపాజిట్ కావడంతో అలర్ట్ అయి విషయాన్ని పై అధికారులకు తెలియజేశారు. అయితే గాయత్రీదేవి బ్యాంక్ ఖాతాలో అంత డబ్బు ఎలా వచ్చాయి, ఎవరు బదిలీ చేశారు, ఎందుకంత డబ్బులు జమ అయ్యాయనే విషయాలపై ఆదాయపు పన్ను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా టెక్నికల్ గ్లిచ్ లేదా బ్యాంక్ సిబ్బంది తప్పిదం కారణంగా జరిగిందా అనే పరిశీలన కూడా జరుగుతోంది. ఇదో మనీ లాండరింగ్ కేసుగా కూడా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మొత్తానికి 20 ఏళ్ల కుర్రోడు రాత్రికి రాత్రే అంబానీల కంటే ఎక్కువ డబ్బున్న వ్యక్తిగా మారిపోయాడంటూ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది.